హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. శ్రీకృష్ణుడంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి. ఇష్టం మాత్రమే కాదు, అన్ని ప్రాణాలలోనూ చైతన్య స్వరూపుడై ఉండే స్వామిని తలవకుండా ఎవ్వరూ ఉండరు. అలాంటి శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి గోపికలతో నాట్యం చేసే ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం గురించే ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఆ ప్రదేశం బృందావనం. దీన్ని వృందావన్ కూడా అని అంటారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లాలో ఉన్న ఒక చారిత్రాత్మక నగరం. హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో ఒకరైన శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే గడిపాడు. బృందావనంలో కృష్ణుడు మరియు అతని ప్రధాన భార్య రాధ ఆరాధనకు అంకితం చేయబడిన దాదాపు 5500 దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది వైష్ణవ అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. రాధాకృష్ణుల భూమి అయిన బృందావనంలో వారి దివ్యలీలలను ప్రదర్శించడానికి వారికి అంకితం చేయబడిన సుమారు 5500 దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది నిధివనం. ఈ నిధివనంలో మనకు కనబడుతున్న చెట్లన్నీ రాత్రిపూట గోపికలుగా మారి శ్రీకృష్ణుడితో నాట్యమాడుతాయట. శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఇక్కడ గోపికలతో నాట్యమాడుతాడట. ఈ నాట్యాన్ని మానవ మాతృలు ఎవ్వరూ చూడలేరు. ఒకవేళ ఎవరైనా చూడాలని ప్రయత్నించారంటే వాళ్ళు చనిపోవడమో లేక మతిస్థిమితం లేకపోవడమో జరుగుతుంది. చాలామంది భక్తులు ఈ విషయం నిజమో కాదో తెలుసుకోవాలని అక్కడ ఉండే చెట్లకి తాళ్ళు కట్టి పెట్టేవారట. కానీ ఉదయం లేచి చూసేసరికి ఆ తాళ్ళన్నీ ఊడి పడిపోయి ఉంటాయట. దీనికి నిదర్శనం వారు రాత్రిపూట గోపికలుగా మారి కృష్ణుడితో నాట్యమాడుతారని అర్థమవుతుంది కదా. ఇంకా కొంతమందికి నమ్మకం కలగక ఒక 300 మంది భక్తులు రాత్రిపూట అక్కడే ఉండి శ్రీకృష్ణుణ్ణి చూడాలని అనుకున్నారు. కానీ వాళ్ళందరూ తెల్లవారేసరికి చనిపోయారు. కానీ అందులో ఒకరు మాత్రము మతి భ్రమించి ఒక 40 రోజులు ఎవరితో ఏమీ మాట్లాడకుండా 40 రోజుల తర్వాత మెలకువ వచ్చి అప్పుడు అందరూ ఆమెను అడగగా తాను శ్రీకృష్ణుణ్ణి చూశానని చెప్పింది. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి వచ్చి ఇక్కడ గోపికలతో నాట్యమాడతాడన్న విషయం మనకు బాగా అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశము, అలాగే ప్రతిరోజు గోపికలతో నాట్యం చేయడానికి వచ్చే ఈ ప్రదేశంలోని మన్నుని ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. ప్రతి ఒక్కరూ ఆ మన్నుని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఈ బృందావనంలోని ప్రధాన ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఉండే అనాథలకు ఉపయోగిస్తారు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఈ హుండీలో వేసిన కానుకలను ఉపయోగిస్తారు. ఇంకా ఇక్కడ అందమైన గోవర్ధనగిరి, ఇంకా ఈ బృందావనం పరిసర ప్రాంతాలలో రాధా వల్లభ ఆలయం, రాధా దామోదర ఆలయం, శ్రీకృష్ణ బలరామ ఆలయము, ప్రేమ మందిర్, బృందావన్ చంద్రోదయ మందిర్, ఇలా చాలా రకాల మందిరాలను మనము ఈ చుట్టుపక్కల దర్శించుకోవచ్చు. శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలు కానీ శ్రీకృష్ణుడు ఆనాటి కాలంలో వాడిన వస్తువుల గురించి తెలుసుకోవాలంటే మధుర మ్యూజియం పట్టణం మధ్యలో ఉంది. పురాతన గ్రంథాలు, విగ్రహాలు దీనిలో కలవు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి వస్తువులు కూడా చూడవచ్చు. మధురలోను మరియు దాని చుట్టుపక్కల తవ్వి వెలికి తీసిన వస్తువులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ భద్రపరిచారు.
చూశారు కదండి, ఒక అద్భుతమైన ప్రదేశం బృందావనం. ఇప్పటికీ శ్రీకృష్ణుడు గోపికలతో నాట్యం ఆడే ఈ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.